మానవ జన్మ ఎందుకు అనే ఈ ప్రశ్న వినగానే చాలామంది ఇది ఒక ప్రశ్నేనా, మానవ జన్మ ఎందుకు మాకు తెలియదా అని అనుకునేవారు లేకపోలేదు. అలా అనుకునే వారందరికీ కొన్ని వేల సంవత్సరాలుగా భూమి మీదకి కోటాను కోట్ల మంది మనుషులు ఎందుకు పుట్టుకొస్తున్నారు, ఎందుకు బ్రతుకుచున్నారు, మరణం పేరుతో ఈ లోకాన్ని వదిలి శాశ్వతంగా ఎందుకు వెళ్ళిపోతున్నారో తెలుసంటారా? ఈ మనిషి మొట్టమొదట తండ్రి గర్భంలో ఉన్నాడు. తల్లిదండ్రుల యొక్క దాంపత్య జీవితంలో తల్లి గర్భంలోనికి వస్తున్నాడు. తల్లి గర్భం అనే కర్మాగారంలో 9 నెలల పాటు ఆకారాన్ని ధరించుకొని శిశువుగా భూమి మీద అడుగు పెడుతున్నాడు. ఆ తర్వాత కొంతకాలానికి వాడి తల్లిదండ్రులు వాడిని బడిలో చేర్పిస్తున్నారు. ఆ బడిలో చేర్చుకునేటప్పుడు ఆ మాస్టారు వాడి తల్లిదండ్రులను ఏమని ప్రశ్నలు అడుగుతాడో తెలుసా? అవి ఎలా ఉంటాయో తెలుసా? వీడు ఎప్పుడు పుట్టాడు, ఎక్కడ పుట్టాడు, ఎవరికి పుట్టాడు అనగా వాడి తల్లిదండ్రుల పేర్లేమిటి అని అడుగుతున్నాడు. అంతేగాని ఈ పిల్లవాడు ఎందుకు పుట్టాడు అని మాత్రం ప్రశ్నించడు. అంటే ఆ పిల్లవాడు ఎందుకు పుట్టాడో ఆ మాస్టార్కి తెలుసంటారా? స్కూల్లో చేర్పించిన తర్వాత మొదట అక్షరాలు నేర్పిస్తారు, అంకెలు నేర్పిస్తారు. ఆ తర్వాత కొద్ది కాలానికి పాఠాలు పద్యాలు చెప్పడం మొదలు పెడతారు. వాటిలో మనల్ని ఆశ్చర్యానికి గురి చేసే ఒక పద్యాన్ని పరిశీలిద్దాం. ఎందుకురా ఎందుకురా అని ప్రశ్నతో మొదలు పెడతాడు మాస్టర్. ఎండలు కాసేది ఎందుకురా, మబ్బులు పట్టేటందుకురా, మరి మబ్బులు పట్టేది ఎందుకురా, వానలు కురిసేటందుకురా, వానలు కురిసేది ఎందుకురా, వాగులు పొంగేటందుకురా, మరి వాగులు పొంగేది ఎందుకురా, చెరువులు నిండేటందుకురా, చెరువులు నిండేదెందుకురా, పంటలు పండేటందుకురా, మరి పంటలు పండేదెందుకురా, కడుపులు నిండేటందుకురా, మరి కడుపులు నిండేదెందుకురా, మనుషులు బ్రతికేటందుకురా, మరి మనుషులు బ్రతికేదెందుకురా? ఏమో మాకు తెలియదురా. సరైన సమాధానం లేదు. తర్వాత భూమి మీద మనుషులు ఎందుకు పుడుతున్నారో, ఎందుకు బ్రతుకుచున్నారో పాఠాలు నేర్పే గురువులకే తెలియదా? తెలియదనే చెప్పాలి. ఆ బాలుడు భూమి మీద ఎందుకు పుట్టాడో వాడి తల్లిదండ్రులు వాడికి చెప్పలేదు. పోనీలే బడిలో చేర్పిస్తే మాస్టర్ ఏమైనా చెబుతాడేమో అనుకుంటే మాస్టారు చెప్పలేదు. హై స్కూల్లో చేర్పించిన తర్వాత అక్కడేమైనా చెబుతారేమోనని అక్కడ చేర్పించామనుకోండి, అక్కడేం చెబుతారో తెలుసా? ఈగి జీవిత చరిత్ర, దోమ జీవిత చరిత్ర, బొద్దింక జీవిత చరిత్ర, కప్ప జీవిత చరిత్ర, ఇలా మన చుట్టూ ఉండే ఈగలను గూర్చి, దోమలను గూర్చి, బొద్దింకలను గూర్చి, కప్పలను గూర్చి చెబుతారే తప్ప తరువాత కళాశాలలో చేరితే వారేం చెబుతారో తెలుసా? వీటిని ఎలా డిసెక్షన్ చేయాలో నేర్పిస్తారు, అనగా వీటిని ఎలా కోసి పరిశీలించాలో నేర్పిస్తారు. అంతేగాని మనిషి పుట్టుక వెనకాల ఉన్న పరమార్థం చెప్పరు. ప్రాథమిక పాఠశాలల దగ్గర నుండి విశ్వవిద్యాలయాల వరకు ఎక్కడా కూడా భూమి మీద మనుషులు ఎందుకు పుడుతున్నారు, ఎందుకు బ్రతుకుచున్నారు, మరణం పేరుతో ఈ లోకాన్ని వదిలి శాశ్వతంగా ఎందుకు వెళ్ళిపోతున్నారన్న ప్రశ్నలకు సమాధానాలు ఎవ్వరూ చెప్పడం లేదు. ప్రపంచంలో పేరెన్నికగన్న ఏ విశ్వవిద్యాలయంలోనైనా ఇటువంటి ప్రశ్నలకు సమాధానాలు దొరకవు. గొప్ప చదువులు చదివాము, గొప్ప ఉద్యోగాలు చేస్తున్నాము, చక్కగా స్థిరపడిపోయాము, మాకంటే జ్ఞానవంతులు, మాకంటే తెలివైన వారు లేరనుకుంటోంది ఈ సమాజం. లోకంలో ఒక సామెత ఉందండి, అదేంటో తెలుసా? కోటి విద్యలు కూటి కొరకేనట. ఏంటి కోటి విద్యలు కూటి కొరకేనా? ఆలోచించండి. నీవు ఉద్యోగం చేసినా, వ్యాపారం చేసినా, వ్యవసాయం చేసినా, లేదా కూలి పనికి వెళ్ళినా నీకున్న జానడు పొట్ట కోసం ఇప్పుడు మెతుకులు సంపాదించుకోవడానికే తప్ప ఈ విద్యలన్నీ దేనికి పనికొస్తాయి చెప్పండి? ఈ లోక విద్యలైనా, ఈ లోక జ్ఞానమైనా మనిషి పుట్టుక వెనకాల ఉన్న పరమార్థాన్ని తెలియజెప్పజాలవు. ఇంతకు ఏది అసలైన జ్ఞానం? ఎవరు అసలైన జ్ఞాని? యోబు గ్రంథం 35వ అధ్యాయం 11వ వచనం. భూజంతువుల కంటే మనకు ఎక్కువ బుద్ధి నేర్పుచు, ఆకాశ పక్షుల కంటే మనకు ఎక్కువ జ్ఞానము కలగజేయచ్చు. నన్ను సృజించిన దేవుడు ఎక్కడ ఉన్నాడని అనుకుని వారెవరనూ లేరు. దేవునిని గూర్చి వెతికేవారు కాదు గాని కనీసం ఆయనను గూర్చి ఆలోచన చేసేవారు కూడా లేరని దైవ గ్రంథం ఘోషిస్తోంది. ప్రకృతి కలిగించి ఈ మహావిశ్వాన్ని నిర్మించి
సూర్య కుటుంబములోని 3వ గ్రహమైన భూమి మీదకి మనుషులను పంపుచూ భ్రమణ పరిభ్రమణాల వలన విశ్వాన్ని ఉరకలు వేయిస్తూ ఆకాశ పక్షులను, భూజంతువులను, సముద్ర మత్స్యములను, సమస్త జీవరాశిని మానవుని పాదాల చెంతకు తెచ్చి వాటన్నింటినీ ఏలమని చెప్పిన వారు ఎవరని ఏ ఒక్కరైనా, ఏ ఒక్క మనిషి అయినా ఆలోచన చేయుచున్నాడా? లేదు. మనిషి పుట్టుక వెనకాల ఉన్న పరమార్థాన్ని తెలుసుకున్నవాడే అసలైన జ్ఞాని. ఇదే అసలైన జ్ఞానం. మనిషి పుట్టుకను గూర్చి, మనిషి పుట్టుక వెనకాల ఉన్న చరిత్రను గూర్చి ఎవరు తెలియజేయగలరు? ఒక చిన్న ఉదాహరణ చూద్దాం. ఒక యాపిల్ మొబైల్ పాడైపోయిందనుకోండి, అది యాపిల్ సర్వీస్ సెంటర్లోనే ఇవ్వాలి. సోనీ సర్వీస్ సెంటర్లోనో లేదా శాంసంగ్ సర్వీస్ సెంటర్లోనో ఇస్తే వారు రిపేరు చేయలేరు. యాపిల్ సర్వీస్ సెంటర్ వారైతేనే దాని సమస్య ఎక్కడుందో గుర్తించి ఖచ్చితంగా రిపేరు చేయగలరు. మనిషి జన్మను గూర్చిన ఖచ్చితమైన సమాచారం ఎక్కడ దొరుకుతుంది అని మీరు వెతికినట్లయితే భూమి మీదకి మనిషిని పంపిన వారు ఎవరో, ఈ మనుషులను చేయుచున్నదెవరో అతనైతేనే ఖచ్చితమైన సమాచారం ఇవ్వగలడు. ఇంతకు ఎవరాయన? మానవ నేత్రాలకు కనిపించని మహాశక్తి. ఆయనే లోకాలను కలిగించిన దేవుడు. ఆయనే దైవం. ఆయన మాత్రమే మనిషి పుట్టుక వెనకాల ఉన్న పరమార్థాన్ని, బ్రతుకు పరమార్థాన్ని, మరణం తర్వాత జరగబోయే సంగతులను గూర్చి ఖచ్చితమైన సమాచారం ఇవ్వగలడు. మరి ఇచ్చాడా? కొన్ని వేల సంవత్సరాల క్రితమే తన గ్రంథమందు తెలియజేశాడు. ఎవరైనా దానిని చదివారా? ఎందుకయ్యా ఈ మనుషులను భూమి మీదకి పంపావు, వారిని కలగజేయుచున్నావు అని అడిగితే ఆయన చెబుతున్న మాట యెషయా గ్రంథం 43వ అధ్యాయం 7వ వచనం. నా మహిమ నిమిత్తము నేను సృజించిన నా జనులు. మహోన్నతుడైన దేవుడు తన మహిమ నిమిత్తము భూమి మీదకు నరులను పంపుచున్నానంటున్నాడు. కంటికి కనిపించని దేవుణ్ణి ఈ నరుడు ఎలా మహిమపరచగలడు? భూమి మీద పుట్టిన వారిలో దేవుణ్ణి మహిమపరిచిన వారు ఎవరైనా ఉన్నారా? భూమి మీద దేవునికి ఉన్నతంగా మహిమ తెచ్చిన వారిలో ప్రధానుడు ప్రభువైన క్రీస్తు యేసు. యోహాను సువార్త 17వ అధ్యాయం 4వ వచనం. దేవా, చేయుటకు నీవు నాకిచ్చిన పని నేను సంపూర్ణంగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమపరిచితిని. మరి భూమి మీద యేసుక్రీస్తు చేసిన ఆ పని ఏమిటి? దేవుని వలన భూమి మీదకు వచ్చిన మనుషులందరూ ఆ దేవుణ్ణి మరిచిపోయి నేడు 200 పైచులకు దేశాలలో ఉన్న దాదాపు 800 కోట్లకు పైగా ఉన్న ప్రజలు కానీ, ఇంతవరకు భూమి మీద పుట్టి మరణించిన కోటాను కోట్ల మంది ప్రజలు కానీ ఎవరి వలన భూమి మీద మనుగడ సాగించారో, తమ జన్మ భూమి మీద ఎందుకు జరిగిందో కనీసం ఆలోచించక ఆ దేవుణ్ణి మరిచిపోయి ఈ లోకమే శాశ్వతమనుకొని తినుట ఎందును త్రాగుట ఎందును ఆనందించుచు అనేకులు దొంగలుగా, దోచుకునివారుగా, నరహంతకులుగా, వ్యభిచారులుగా ఇలా చెప్పుకుంటూ పోతే మనుషులందరూ తమ పుట్టుక పరమార్థాన్ని మరచి బ్రతుకుచున్నప్పుడు ఆకాశ మహాకాశములకు ఆవల ముల్లోకములను పరిపాలించుచు వాటిని తన మహాబలము చేత నడిపించుచున్న దేవుడు సింహాసనాసీనుడై ఉన్నాడని, ఆయన సంకల్పానుసారమే మీరందరూ భూమిపైకి వచ్చారని, మనుషులకు తమ బ్రతుకు పరమార్థాన్ని, పుట్టుక పరమార్థాన్ని తెలుపడానికి పరలోకము నుండి భూమి మీదకి దిగి వచ్చిన వాడే క్రీస్తు యేసు. అలాంటి ప్రభువుని సిలువ వేసి చంపింది ఆనాటి రోమా సామ్రాజ్యం. నేడు ప్రకటించవద్దంటోంది ఈనాటి సమాజం. అయితే దేవుడు క్రీస్తును గూర్చి భూమిపైకి వెళ్ళాలని, తనను మహిమపరచాలని తన గ్రంథమందు ముందుగా రాసుకున్నాడు. మరి మనుషులందరినీ గూర్చి ముందుగా ఏమైనా రాసుకున్నాడా? ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 4 నుండి 6 వచనాలు మరియు 2వ అధ్యాయం 10వ వచనం. మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులమునై ఉండి దేవుడు ముందుగా సిద్ధపరిచిన పనులు చేయుటకై జగత్తు పునాది వేయబడక మునుపే ప్రేమ చేత క్రీస్తులో ఆయన మనల్ని ఏర్పరచుకొనెను. అందుకే మనుషులందరినీ భూమిపైకి పంపుచున్నాడు. అలా భూమి మీదకి వచ్చిన మనుషులందరూ తమ పుట్టుక పరమార్థాన్ని మరిచిపోయి దారి తప్పిపోయారు. వారు ఎవరో, వారి పూర్వీకులు ఎక్కడి వారో, ఎక్కడి నుండి ఈ దేశానికి వలస వచ్చారో మరచిపోయారు. తల్లి గర్భమందు పిండముగా పడినది మొదలుకొని
మరణించేంత వరకు గాలిని, నీటిని, ఆహారాన్ని సమస్తాన్ని ఉచితముగా దయచేయచ్చు తమ్మును పోషించుచున్న దేవుడెవరో మరచిపోయింది ఈ నరజాతి. భూమి మీద మానవ మనుగడకు కారణమైన ఆ మహాదేవుణ్ణి మరచి బ్రతుకు వారందరూ పాతాళమునకు దిగుదురు. పాతాళమునకు దిగిపోయిన వాడు మరెన్నటికి రాడు. తమ పుట్టుక వెనకాల ఉన్న చరిత్రను తెలుసుకొని మానవ పుట్టుకకు కారణమైన ఆ మహాదేవుణ్ణి కనుగొని ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు ఆయన సంకల్పాన్ని భూమి మీద నెరవేర్చిన వారు యుగాయుగములు ఆయనతో కూడా రాజ్యము చేయుదురు.